అందరికీ నమస్తే. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందు ఈరోజు తీసుకొచ్చిన సబ్జెక్టు, చాలామంది చాలా వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మీరు నైట్ పడుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పడుకునేటప్పుడు ఆ వ్యాధుల గురించి ఆలోచిస్తూ, అయ్యో నాకు షుగర్ ఉంది తగ్గడం లేదు, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి తగ్గడం లేదు, నాకు క్యాన్సర్ ఉంది తగ్గడం లేదు, వాళ్ళకి ఇలా అయింది ఇలా అయింది అని చెప్పి అనుకుంటూ నెగిటివ్ థాట్స్లో వస్తుంటారు. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతన యొక్క మనసు డే అంతా కూడా వర్క్ చేస్తుంది. కానీ నైట్ టైం అండ్ మార్నింగ్ ఎక్కువ యాక్టివేట్లో ఉంటుంది. అప్పుడు ఏ సమయంలో మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అది నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి సుప్త చేతన మనసుకు మంచి తెలియదు, చెడు తెలియదు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఏం చేస్తుంది, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మీకు కావాలా, మీరేమనుకుంటున్నారు, పడుకునేటప్పుడు వ్యాధుల గురించి మీరు ఆలోచిస్తే వ్యాధుల వైపు ఆకర్షిస్తారు. అప్పుల గురించి ఆలోచించారంటే అప్పుల గురించి ఆలోచిస్తారు. ఇక మరి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఎక్కువ, అంటే యు ఆర్ ఎ క్రియేటర్. మీ సమస్యను మీరే కొని తెచ్చుకుంటున్నారు. దానికి ఎవరు కర్మ కాదు, మీరే కర్మను. దానికి పోగొట్టుకోవడానికి సులభమైంది. రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే తల కింద మెత్త తీసేసి, దిండు తీసి, పిల్లో తీసేసి శవాసనం లాగా స్ట్రైట్గా పడుకొని ఇలా చేతులు సైడ్కి పెట్టేసుకొని మీ యొక్క కుడి చేతిని హృదయం మీద ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పడుకొని కళ్ళు మూసుకొని, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను. అంటే మీ సేవలు చాలా గొప్పది. నేను పరమ పవిత్రమైన శక్తిశాలి ఆత్మను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంటే మీరు అనారోగ్యాల గురించి ఆలోచించకూడదు, ఆరోగ్యం గురించి ఆలోచించాలంటే దానివైపు ఆకర్షిస్తులవుతున్నారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, మళ్ళీ చాలా ఆనందంగా ఉన్నాను అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దుఃఖంతో బాధతో ఉన్నారని అనకూడదు. ఆనందంతో ఉన్నారంటే మీరు అలాగే జరుగుతుంది. మీరు ఇలా అనుకుంటూ ఉంటే మీ యొక్క సుప్త చేతన మనసు నీకు ఇది కావాలా అని అమలు పరుస్తుంది. ఇలా అప్పుల గురించి కూడా ఆలోచించద్దు, మీరు లేవన్నట్లుగానే ఫీల్ కాండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు 7 సార్లు చేసి మంత్రాన్ని పడుకోండి, అంతే. ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే మీ యొక్క సమస్యలన్నీ మటుమాయమైపోతాయి, ఆశ్చర్యపోతారు మీరు. ఓకేనా? ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. నమస్తే.